శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారి బెలగాం కథల నుండి. గురువు బడి. బెలగాం భీమేశ్వరరావు మాస్టారు పార్వతీపురం టౌన్ ఆడబడి వీధి హైస్కూల్లో ఆ రోజే రిటైర్ అవుతున్నారు. పొరుగునే తాతల నాటి పండా వీధిలోని సొంతింటి నుంచి బయలుదేరుతూనే మాస్టారి నడక భారమైపోయింది. స్కూల్ రిజిస్టర్లో ఆఖరి సంతకం చేస్తున్నప్పుడు ఏదో ఉద్వేగం కుదురుగా రాసే భీమేశ్వరరావు మాస్టారి చెయ్యి సన్నగా వణికింది. రేపు ఈ రిజిస్టర్ ఉన్నా ఇందులో నా పేరు ఉండదు, ఈ చేతిలో పెన్ను ఉన్నా ఇక్కడ సంతకం చేసే అవకాశం ఉండదు అనుకుని తాత్వికంగా నవ్వుకున్నారాయన. సహోద్యోగులు, విద్యార్థులు మాస్టారికి సాలువాలు కప్పారు, దండలు వేశారు, జ్ఞాపికలు బహుకరించారు. పిల్లలకు పాఠాలు చెప్పడంతో పాటు వారి కోసం పాటలు, కథలు రాస్తూ బాల సాహిత్యంలో కృషి చేస్తున్న భీమేశ్వరరావు మాస్టారు తమ స్కూలుకు గర్వకారణమన్నారు. చివర్లో తన వంతగా కృతజ్ఞతలు చెబుతూ బెలగం భీమేశ్వరరావు మహారాజా అని పిలిపించుకోవటం కన్నా గురువుగారు అనిపించుకోవటం గర్వకారణమని భావిస్తాను. ఈ టైటిల్ మా తాతగారి వారసత్వంగా సంక్రమించడం నేను చేసుకున్న అదృష్టం. రిలే రన్నింగ్ రేసులో బాటన్ని ఒకరి నుంచి మరొకరు అందుకుని గమ్యం వైపు దూసుకుపోయే ఆటగాళ్ల స్ఫూర్తి ఈ వృత్తిలో నాకు కనిపించింది. కాకపోతే ఒక్కటే లోటు అంటూ ఒక్కసారి నిట్టూర్చారాయన. ఆ లోటేమిటో చెప్పే ముందు తమ తాత బెలగం చినకూర్మన్న గారి కృషి భీమేశ్వరరావుకు గుర్తుకొచ్చింది. నారుమడి బతుకులు పాఠాల బడివైపు మళ్లిన తీరు గుర్తుకొచ్చింది. 18వ శతాబ్దం చివర్లో బెలగం నాయుడు వీధిలో అక్షర సేద్యానికి ఏరువాక తోలిన గురువు బడి జ్ఞాపకాలు ముసురుకున్నాయి. అప్పుడు ఇప్పుడు అదే దూరం. కాకపోతే పార్వతీపురం టౌన్కి బెలగాంకి మధ్యనున్న దూరాన్ని కాలం కనుమరుగు చేసింది. శతాబ్దాల నాడు జమీందారీ ఎస్టేట్స్లో అవి భాగాలుగా ఉన్న రోజుల్లో పొరుగున ఒరిస్సా నుంచి ఓ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఉపాధి కోసం పార్వతీపురం, బెలగాం ప్రాంతాలకు వలస వచ్చాయి. వారిలో కొందరు కరణీకం చేస్తే మరికొందరు ఇళ్ల అరుగుల మీద పిల్లల చేత పెద్ద బాల శిక్ష పట్టించి అక్షరాలు, అంకెలు మప్పేవారు. వారి చదువులు ఓ స్థాయికి వచ్చాయని నికరం చేసుకున్న తర్వాత విశాఖపట్నం తీసుకువెళ్లి 5వ తరగతి పరీక్ష రాయించేవారట. అందులో పాసైతే జమీందారీ కచేరీల్లోనో బ్రిటిష్ దొరల క్యాంప్ ఆఫీసుల్లోనో ఉద్యోగాలు దొరికేవట. బెలగాం చినకూర్మన్న గారి పూర్వీకులు కూడా 3 తరాల క్రితం ఒరిస్సా నుంచి వచ్చారు. పార్వతీపురం టౌన్లో ఎక్కువగా ఒడియా జనాభా ఉండే పండా వీధిలో స్థిరపడ్డారు. ఉపాధి కోసం అక్షరాల్ని, అంకెల్ని నమ్ముకుని రాతకోతల వ్యావహారిక జ్ఞానాన్ని పెంచుకున్నారు. ఆ వాతావరణంలో పెరిగిన చినకూర్మన్న చిన్ననాడు అరుగుల మీద బడికి వెళ్లారు. అక్షరాలు దిద్దుకున్నారు. పెద్ద బాల శిక్ష గట్రా చదువుకుని బతుకు తెరువుకు కావలసిన ఎక్కాలు, లెక్కలు నేర్చుకున్నారు. విశాఖపట్నంలో 5వ తరగతి పరీక్ష రాసి పాస్ అయ్యారు. ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చింది. పార్వతీపురం జమీందారు గారి కోట కచేరీలో కొలువు దొరికింది. చినకూర్మన్నకి లక్ష్మీ నరసమ్మతో పెళ్లి కూడా జరిగిపోయింది. జమీందారీ కొలువుతో ఇల్లు గడిచిపోతున్న చినకూర్మన్నలో ఏదో వెలితి. ఆదాయ వ్యయాల లెక్కలు, దస్తావేజుల రాతలు ఆయనకి తృప్తినివ్వలేదు. శిస్తు వసూళ్ల గురించి తిరగడం ఆ మనిషికి నచ్చలేదు. చినకూర్మన్నకి పిల్లలంటే ఇష్టం. చిన్నారుల చేత అక్షరాలు దిద్దించడం సరదా. నీతి కథలు చెప్పడం, తోట పని నేర్పడం, ఆటపాటల ద్వారా నియమంగా బతికే పద్ధతులు బోధించడం ఆయనకు నచ్చిన విషయాలు. వీటిలో ఆయనకి సృజనాత్మకత కనిపించేది. దానికి తోడు మనిషి ఆధ్యాత్మిక పరుడు. పూజలు, పునస్కారాలు చేసేవాడు. పంచాంగం చూడటం, ముహూర్తాలు పెట్టడం లాంటివి కూడా నేర్చుకున్నాడు. ఆయన దృష్టి తన చుట్టూ ఉన్న సమాజం మీద పడింది. చదువు లేక, చదవడం రాక చతికిలబడ్డ మట్టి బతుకుల్లో అక్షర బీజాలు నాటాలనిపించింది. అందుకు సాధనం బడి. ఇంట్లో దేవుడి పెట్టె ఉన్నా వీధుల్లో రామమందిరాలు ఉన్నట్టుగా అరుగులకే పరిమితమైన పలకా బలపాల కోసం గుడిలాంటి వీధిబడి తెరవాలనుకున్నారు బెలగాం చినకూర్మన్న. తెలిసిన వాళ్లు నిరుత్సాహపరిచారు. కడుపులో చల్ల కదలకుండా నిక్షేపంగా సాగిపోతున్న కచేరీ కొలువు మానుకుని ఊరి వాళ్ల దయాదాక్షిణ్యాల మీద బతికే వీధిబడి దేనికన్నారు. చినకూర్మన్న మనసు మాత్రం కోట నుంచి బయటపడాలని కోరుకుంది. కూతవేటు దూరంలోని బెలగాం వైపు మళ్ళింది.
1890లో ఓ మంచి రోజు చూసుకుని బెలగం వెళ్లారాయన. అక్కడ నాయుడు వీధి పెద్దల్ని కలుసుకున్నారు. వాళ్ళని ఒప్పించే మాట తీరుతో ఇలా అన్నారు: అయ్యా, తమకి తెలియంది కాదు, కాలం చూడపోతే మారిపోతున్నది. మనము మారాలా. ఎక్కడి బతుకులు అక్కడే దిగనాసిపోకుండా పిల్లా పాపల్ని చదివించుకోవాలా. నాకు ఓ ఉపకారం చేసి పెట్టండి. మీ వీధిలో చిన్నపాటి స్థలం ఇప్పించండి. పాక వేసుకుంటాను, బడి పెట్టుకుంటాను, 2 పూటలా తెరిచి ఉంచుతాను. మీ పిల్లలకి చదువు చెప్పుకుంటాను అన్నారు. నాయుడు వీధి పెద్దలకి చినకూర్మన్న గారి మాటలు నచ్చాయి. తమ పిల్లలు చదువుకుంటే అభివృద్ధిలోకి వస్తారని తోచింది. వాళ్లంతా కూడబలుక్కున్నారు. ఓ జాగా చూపించారు. బడి పాక లేపారు. గురువుగారు, ఈ పొద్దు నుంచి ఇది గురువు బడి. ఇందులో మా పిల్లల చేత అక్షరాలు దిద్దించండి, లెక్కలు గట్రా నేర్పించిండి. తోచిన కాడికి ఇచ్చుకుంటాం, మీ రుణం ఉంచుకోం అన్నారు. అన్నట్టుగానే తమ పొలాల్లో ఏది పండినా ఇది గురువుగారి వాట అంటూ భక్తితో ఇంటికి తోలుకొచ్చేవారు. నిత్యం పళ్ళు, పాలు, కూరగాయలు ఇచ్చేవారు. దసరా వస్తే డబ్బులతో పాటు చీరలు, చాపులు కట్నాలుగా చదివించుకునేవారు. అంతేకాదు, ఇరుగు పొరుగు వీధుల్లో తమ వీధి బడి గురించి నోటి మాటగా ప్రచారం కూడా చేసేవారు. మీ వాడికి చదువబ్బలేదా, డింగరాయి గొడ్డులాగా తిరుగుతున్నాడా, నాయుడు వీధిలోని గురువుబడికి పంపించేయండి, ఆయన చూసుకుంటారు అంటూ బెలగాం జనం చెప్పుకోవడం మొదలైంది. క్రమంగా గురువుబడికి వచ్చే పిల్లల సంఖ్య పెరిగింది. ఫలితం కనిపించింది. 1918లో ప్రభుత్వం గ్రాంట్ మంజూరు చేసే వరకు సుమారు 30 ఏళ్ల పాటు బెలగాం నాయుడు వీధి ఆదరణతోనే చినకూర్మన్న గారి ఇల్లు గడిచింది. పాఠాలకు తోడుగా పంచాంగం చూసి ముహూర్తాలు పెట్టించడం కోసం గురువుగారి దగ్గరికి జనం వచ్చినప్పుడు తృణమో పణమో సమర్పించుకునేవారు. అలాంటి రోజుల్లో ఓ ఉదయం 7 గంటల వేళ చినకూర్మన్న మాస్టారు బడికి బయలుదేరారు. ఆయనతో పాటు దిగులు కూడా ఇంటి గుమ్మం దిగింది. ఆ రోజు తెల్లవారగట్ల ధ్యానం కుదరలేదు. పూజ మనస్ఫూర్తిగా సాగలేదు. ఏదో అయిందనిపించి బడికి చేరుకున్నాక పాఠాలు చెప్పాలనిపించలేదు. బడికి వస్తూనే తోట పని చేయిస్తూ ఆటపాటలతో తమని హుషారుగా ఉంచే గురువుగారు దిగులుగా ఎందుకున్నారో పిల్లలకి అర్థం కాలేదు. బెలగాం నాయుడు గారి అబ్బాయి చొరవ తీసుకుని గురువుగారిని కదిపాడు. అప్పుడాయన జాలిగా చూశాడు. చెమ్మగిల్లన కళ్ళు తుడుచుకున్నారు. ముందు రోజు రాత్రి తమ ఇంట్లో దొంగలు పడి సమస్తము దోచుకుపోయారని చెప్పారు. ఆ రోజు పోలాల అమావాస్య. పిల్లా పాపల క్షేమం కోసం, వంశాభివృద్ధి కోసం కందమొక్కకి పూజ చేసి పిండి వంటలతో ప్రత్యేకంగా తయారు చేసిన కలగాయ పులుసుతో దేవుడికి నైవేద్యం పెట్టడం కళింగాంధ్ర ప్రజల ఆచారం. పండగ కోసం చినకూర్మన్న గారు ముందు రోజు తెచ్చుకున్న సరుకులన్నీ దొంగలు మూట కట్టుకుని పారిపోయారు. గంజి కాచుకునే నూకలు సైతం నొల్లుకుపోయారు. ఆ సంగతి బడిపిల్లలకి చెప్పలేక చెప్పుకొచ్చారు చినకూర్మన్న. ఉదయం 8:30 గంటలకి ఇంటర్వెల్ టైంలో పిల్లలంతా గంజి తాగడానికి ఇళ్లకు వెళ్లారు. మామూలుగా ఆ సమయంలో ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బా తెరిచి అల్పాహారం తీసుకునే గురువుగారు ఆ పూట పచ్చి నీళ్లతో పొట్ట నింపుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వెళ్లారు చినకూర్మన్న. గుమ్మంలో కమ్మటి వాసన, కలగాయి పులుసు గుబాళింపు గుప్పుమంది. అప్పుడే పూజ ముగించి దేవుడికి నైవేద్యం పెట్టిన లక్ష్మీ నరసమ్మకి భర్తను చూడగానే ముఖం ఆనందంతో వికసించింది. పీట వేసి విస్తట్లో పిండి వంటలతో పాటు అన్నం వడ్డించగానే చినకూర్మన్న నిర్ఘాంతపోయారు. అర్థం చేసుకున్న లక్ష్మీ నరసమ్మ తన భర్తతో జరిగిందంతా చెప్పారు. ఆ రోజు ఉదయం బడి ఇంటర్వెల్ సమయంలో ఇళ్లకు వెళ్లిన పిల్లలు గురువుగారి ఇంట్లో దొంగలు పడ్డ సంగతిని పెద్దలకు చెప్పారట. అది విన్న పెద్దలు అయ్యో, గురువుగారికి ఎంత ఆపద వచ్చి పడింది అని బాధపడ్డారట. అప్పటికప్పుడు పప్పు, ఉప్పు, బియ్యం, కూరగాయలు మొదలుకొని నెలకు సరిపడే సరంజామా గురువుగారి ఇంటికి చేర్చారట. అర్థమైన గురువుగారికి కృతజ్ఞతతో కూడిన దుఃఖం ఆగలేదు. విస్తర్లోని ఆహారం అణువణువున బెలగాం ప్రజల ఆదరాభిమానాలే ఆయనకు కనిపించాయి. అలా కాలం గడిచింది. చినకూర్మన్న గారి కుటుంబం పెరిగింది. 3 మగపిల్లలు, 4 ఆడపిల్లలు కలిగారు. మగపిల్లలకు చదువులు చెప్పించి వారి 3 ఉపాధ్యాయులుగానే తీర్చిదిద్దారాయన. పెద్ద కొడుకు రామకృష్ణదాసు పార్వతీపురం టౌన్లోని నెయ్యిల వీధిబడిలో పాఠాలు చెప్పే పనిలో కుదురుకున్నారు.
చినకూర్మన్న గారికి వయసు పైపడే వేళకు రెండో కుమారుడు గంగారాం, మూడో అబ్బాయి సీతారామ అందుకొచ్చారు. దాంతో గురువుబడి బాధ్యతల్ని వారికి అప్పగించి గురువుగారు విశ్రాంత జీవితం గడిపారు. చినకూర్మన్న గారి నుంచి బడి పగ్గాలు అందుకున్నారే గంగారాం గారు. ఆయనే మా తండ్రి గారు. తన రిటైర్మెంట్ రోజు సత్కారానికి కృతజ్ఞతలు చెబుతూ జ్ఞాపకాల పుటల్ని తిరగేశారు బెలగాం భీమేశ్వరరావు మాస్టారు. బడి నిర్వహణలో మా తాతగారి నియమనిష్టల్ని మా నాన్నగారు, చిన్నాన్నగారు పుణికిపుచ్చుకున్నారు. మా తల్లి పిన్నమ్మగార్ల సహకారంతో, నాయుడు వీధి జనాల ప్రోత్సాహంతో అటు బడి ఇటు ఇల్లు రెండూ ఎత్తిరిల్లాయి. బెలగాంలో పేరు పొందిన ప్రముఖుల కుటుంబాల పిల్లలు మా నాన్నగారి దగ్గర అక్షరాలు దిద్ది అభివృద్ధిలోకి వచ్చారు. వారిలో రాజకీయ నాయకులు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, నటులు ఉన్నారు. నేను అదే బడిలో చదువుకున్నాను. అచ్చొచ్చిన ఉపాధ్యాయ వృత్తిలోనే స్థిరపడ్డాను. కానైతే ఒకటే లోటు. సామాన్య ప్రజల సహాయ సహకారాలతో మా తాతగారు పెట్టిన బడిలో పనిచేసే భాగ్యం మట్టుకు నాకు లభించలేదు. అదే పెద్ద వెలితి. అది నేటికీ నన్ను వెంటాడుతోంది అంటూ ముగించారు బెలగాం భీమేశ్వరరావు. ఆ లోటు పూరించడానికి గురువు బడికి తన వంతుగా ఏదైనా చేయాలన్న సంకల్పం ఆయనలో నాటుకుపోయింది. ఓ గాంధీ జయంతి నాడు అది నెరవేరింది. బెలగాం చినకూర్మన్న దంపతుల పేరిట గురువు బడిలో బాపూజీ విగ్రహం నెలకొల్పి వారి పేర్లు శిలాఫలకం మీద రాయించి కృతజ్ఞత చెల్లించుకున్నారాయన. కథ సమాప్తం.